వెల్కమ్ టు అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ. అసలు కర్మలు అంటే ఏంటి, అలాగే కర్మ ఫలాలు అంటే ఏంటి? కర్మలు అంటే మనం చేసే పనులు, కర్మ ఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ పాపకర్మలు, రెండవది పుణ్యకర్మలు, అలాగే మూడవది సత్యకర్మలు. పాపకర్మ ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుంది అన్నమాట. ఇక రెండవది పుణ్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ సేవ చేస్తే ఆ పేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. ఇక మిగిలింది మూడవ కర్మ ఏంటి అంటే సత్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏది ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కూడా కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమి ఆశించకుండా నిష్కామంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏమిటి అంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది. కనుక కర్మలు అది పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. కర్మలు వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఎలా అంటే హింస ద్వారా పాపకర్మ వస్తుంది, దాని ద్వారా రోగం అనుభవించవలసి వస్తుంది. అలాగే సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, అంటే దాని ద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది. ఇక మిగిలింది నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది. ఇంతసేపు మన వీడియోని ఎంత ఓపికగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ. అలాగే ఇంకొంచెం ఓపిక చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ.